హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈ రోజు అయితే నేను ఫిష్ కర్రీ అయితే వండుతున్నానండి. సో నాకైతే ఫిష్ అంటే చాలా ఇష్టము. సో మీలో కూడా చాలామంది ఫిష్ కర్రీ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అనమాట. సో నేనైతే చాలా ఈజీగా ఒక 15 మినిట్స్లో అయితే కర్రీ అయితే అయిపోతుందండి. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మరి ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా చేపలను అయితే ఇలా కట్ చేసుకుని అయితే తీసుకొచ్చారండి. సో ఇవైతే కొయ్యంగ చేపలు అనమాట. అదేనండి, కట్టుపరుగులు పెద్ద అవుతాయి కదా. సో పెద్ద అయిన తర్వాత వాటిని కొయ్యంగ అంటారనమాట. సో వీటిని అయితే శుభ్రంగా నీట్గా వాష్ చేసుకోవాలి. కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకుని ఒక 3-4 టైమ్స్ వాష్ చేసేసుకుని అయితే పక్కన పెట్టేసుకోవాలండి. సో నేనైతే వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా, చాలా తొందరగా అయితే అయిపోతుందని. ఈ కర్రీని నేనైతే చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో తిన్నట్టు, సో ఆ టైంలో ఎలాగైతే ఉండారో సో అలాగైతే ఉండానండి. సో అందుకని ఇది చాలా ఈజీగా అయిపోతుంది ఈ ప్రాసెస్. సో ఇప్పటిలాగైతే ఉల్లిపాయలు ఫ్రై చేసుకుని అవి ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేసి తర్వాత చేపలు వేసి ఈ ప్రాసెస్ అంతా కాకుండా సింపుల్గా అయితే చేస్తానండి. సో ముందుగా వెడల్పు ఎక్కువ ఉండి లోతు తక్కువ ఉన్న ఒక కడాయిని అయితే తీసుకోవాలండి. ఇలాంటి దాంట్లో వండితే ముక్క విరిగిపోకుండా కర్రీ అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. ముందుగా మనం శుభ్రం చేసుకున్నటువంటి కొయ్యంగి చేప ముక్కల్ని దీంట్లో వేసుకుని దీంట్లోకి పసుపు, ఉప్పు, కారం, అలాగే కరివేపాకు, ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఈ చేప ముక్కల్లో అయితే వేసేసుకోవాలండి. దీంట్లోకి ఆయిల్ కూడా వేసేసుకోవాలండి. ఆయిల్ కూడా వేసేసుకుని మొత్తం ఈ కారం, ఉప్పు మొత్తం అన్నీ కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. నేనైతే ఎప్పుడు ఈ చేపల కూర వండినప్పుడు చేతితో అయితే మిక్స్ చేస్తాను. సో మీకు నచ్చితే కలుపుకోండి, లేకపోతే గరిటెతో అయితే కలుపుకోండి. సో ఇలా మిక్స్ చేసుకుని దీంట్లోకి తగినన్ని వాటర్ వేసుకుని మూత పెట్టేసి స్టవ్ వెలిగించుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి. ఈ కర్రీ కోసం నిమ్మకాయ అంతా చింతపండుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. మిక్సీలో వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, కొద్దిగా గసగసాలు వేసుకుని మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి గరిటతో తిప్పకుండా మసగుడ్డుతో దాకని అటు ఇటు తిప్పాలండి. సో గరిటె పెడితే ముక్క అయితే విరిగిపోతుంది. సో దీంట్లోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అండ్ మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసేసుకుని మూత పెట్టేసి ఒక 5 to 6 మినిట్స్ కుక్ చేసుకుంటే టేస్టీగా ఉన్న ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. ఈ కర్రీని అయితే మనం ఎప్పుడైతే తినాలనుకుంటామో 4 అవర్స్ బిఫోర్ వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పులప, ఉప్పు, కారం అన్నీ ముక్కలకైతే పట్టి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలామంది నైట్ వండేసుకుని మార్నింగ్ కూడా తింటారు. సో అదైతే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.